చేసిర్రు, ఏంటి అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయా, మీరు ఏం చేయబోతున్నారు? ఇప్పుడు వెనకటికో మాట ఉన్నది, లాఠీలు తూటాలు ఉద్యమాన్ని ఆపలేవు, ఉరికొయ్యలు చెరసాలలు విప్లవాన్ని ఆపలేవని. ఇవాళ ఈ ప్రభుత్వం పైన కేటీఆర్ గారు కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ నేతృత్వంలో జరుగుతున్నటువంటి ఒక ప్రజా ఉద్యమాన్ని అరెస్టుల ద్వారా ఆపలేరు. తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఇవాళ 420 వాగ్దానాలు అయితే చేసిండ్రో వాటి అమలు పైన చేసేటువంటి ఒక పోరాటాన్ని ఆపలేరు. 6 గ్యారంటీస్ కావచ్చు, మిగతా డిక్లరేషన్స్ కావచ్చు, వీటన్నిటినీ కూడా తప్పనిసరిగా ఎండగడతాం. కేటీఆర్ గారిని బెదిరించాలా, లేదా కేసీఆర్ గారి పైన దోషిగా నిలబెట్టి కమిషన్ ముందు నిలబెట్టాలా, ఇవన్నీ కూడా వాళ్ళ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేటువంటి హెచ్ఎండి నిబంధనలు ఉల్లంఘించలేదా కేటీఆర్ గారు? ప్రాసెస్ వయలేషన్. చదువుకున్న వాళ్ళ దేశం మీద ఆర్థిక శాఖ అనుమతి లేదంటారా, అవసరం లేదంటారా? సార్, క్యాబినెట్ అప్రూవల్ ఉన్నటువంటి ఒక ఆన్గోయింగ్ ఈవెంట్ అండి అది. ఇట్స్ అన్ ఆన్గోయింగ్ ఈవెంట్. ఫస్ట్ టైం ఈవెంట్ జరిగింది, క్యాబినెట్ అప్రూవల్ ఉంది, ఫైనాన్షియల్ అప్రూవల్స్ ఉన్నాయి. It's a continuation of a tripartite agreement. If there is a process violation, it does not come under the purview of ACB and police. Stupid fellows, I don't know why they are filing cases and then why government is doing all this nonsense. వాళ్ళకి ప్రజలకు ఏదైనా సంపద సృష్టించి సంపద పంచి ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయమంటే కేటీఆర్ ఎంబడి పడుతున్నారు, కేసీఆర్ ఎంబడి పడుతున్నారు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎంబడి పడుతున్నారు. దీనివల్ల వచ్చే ప్రజలకు ఉపయోగం లేదు, కాంగ్రెస్ పార్టీకి కూడా ఉపయోగం లేదు. హెచ్ఎండి నిబంధనల ప్రకారం 2 కోట్ల కంటే ఎక్కువ డబ్బు ట్రాన్స్ఫర్ అయితే ఖచ్చితంగా ఆర్థిక శాఖ అనుమతి కావాలి. కరెక్టేనయ్యా, డబ్బులు ఆర్థిక శాఖ అప్రూవల్ లేనిది ఫస్ట్ టైం ఈవెంట్ జరగలేదు, నెంబర్ 1. సెకండ్ టైం కూడా ప్రాసెస్ వయలేషన్ ఒకవేళ జరుగుంటే ఎన్నికల కమిషన్ ప్రివ్యూలో ఉన్నప్పుడు కానీ ఇంకో సందర్భంలో వారు ఉన్నట్టయితే వాటిని వేరే డిపార్ట్మెంట్లు దాన్ని పరివ్యూలో తీసుకొని దాన్ని విచారించాలి తప్ప ఏసీబీకి పరివ్యూ కాదు అది. చివరిగా చెప్పండి, అరెస్ట్ చేస్తే మీ పార్టీ కాడరు ఏం చేయబోతుంది? విధ్వంసం ఏమైనా జరగబోతుందో? రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కొట్లాడతారు, బయట దిష్టి బొమ్మలు దానం అట్లాంటివి అన్ని చేస్తారు. రేవంత్ రెడ్డి గారికి కర్రు కాల్చి వాత పెడతారు.